Lights on. Start sound. Camera. Clap. Action. Om Namo Venkatesaya. Welcome to KRR Classroom. పిల్లల్ని కొడితే మొరటగా తయారవుతారు, ప్రేమగా చూస్తే ముందుగా తయారవుతారు. అక్కడ కొడితే ఒకలా తయారవుతున్నారు, ప్రేమగా చూస్తే ఒకలా తయారవుతారు. అలా ఈ సీన్లో ఇలా జరిగితే ఇలా అవుతుంది స్టోరీ, ఈ సీను ఇక్కడ ఇలా జరిగితే ఇలా అవుతుంది స్టోరీ. అది మైండ్లో అనేది చూసిన ప్రతి సినిమా కూడా ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఈ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ని నడిపి కథగా మార్చొచ్చు అని ఆలోచించేవాడిని. అదే తెద్దామని ఆలోచన, అందుకే డైరెక్టర్. కొంతమంది ఏంటంటే ఇంకోటి కథ తీసుకుని డైరెక్టర్ అవుతారు. కథని తెరకెక్కించడం అనేది అదొక విద్య, కథ చెప్పడం అనేది ఒక విద్య. ఈ మధ్య ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళే రాసుకుని వాళ్ళే, సో నువ్వు కూడా నువ్వే రాసుకుని నువ్వే చేస్తావు అనుకుంటున్నావు, అంతే కదా. డబ్బులు పెట్టేది ఎవరన్నా? ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ ఉన్నాడా నీకు? లేదు సార్. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకోవటం వేరు, నువ్వు నీ సర్కిల్లో కొంతమంది అని తెలిసిన వాళ్ళు ఉండి నీ డైరెక్షన్ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఊరినే ఆన్ చేస్తే వచ్చేది కాదు కదా, డబ్బులు పెట్టాలి, ఆ డబ్బులు తిరిగి రావాలి అతనికి. అయితే నీకు కోటీశ్వరుడు ఉండే ఒక 50 లక్షలు పోయినా పర్వాలేదు, 50 లక్షలతో సినిమా అంటే తీయగలవు. ఏమీ లేకుండా నీకు ఆధారం లేకుండా నా ఐడియాలు ఉన్నాయి, నేను డైరెక్టర్ అవ్వాలనుకుని టైం వేస్ట్ చేసుకోవటం కరెక్ట్ కాదు. అది కూడా నువ్వు ఎవరినైనా సరే 10 ఆఫీసులు, ఎందుకంటే ప్రతి వాళ్ళు 10-12 ఆఫీసులు తిరిగి నానా అవస్థపడి కథలు చెప్పి ఆఖరికి ఎవరో మెచ్చుకుంటే వచ్చింది. అలా నువ్వు 2.5 గంటల కథ కళ్ళ కట్టినట్టు చెప్పగలిగిన కెపాసిటీ ఉందా నీకు? ఉండి ఎవరికైనా చెప్పావా? ఇప్పుడు దాకా లేదు సార్. ఇప్పుడు నుంచి నేను ట్రై చేద్దామనుకున్నాను. ఫస్ట్ ఆపర్చునిటీ కూడా మీదే సార్ నాకు. నువ్వు కథ చెప్తా ఉంటేనే దృశ్యం కనబడేటట్టు చెప్పగలగాలి. అప్పుడు ఎవరికైనా ఇదే బాగానే చెప్తున్నాడే, ఇది బాగానే తీయగలడే అని కొన్ని మీ ఫ్రెండ్సే నలుగురు వెళ్తారే సరదాగా షార్ట్ ఫిలిం ఇది వచ్చింది కదా, ఒక 30 లక్షలు తీద్దాం. సో ముందు నువ్వు చెప్పగలనా నువ్వు అంటున్నావు, నువ్వు ఎవరికైనా చెప్పు చూడంటున్నా. మా ఫ్రెండ్ సర్కిల్ అయితే అందరికీ చెప్పాను సార్. చెప్తే అద్భుతం అంటే బాగుందన్న, బాగుందంటాం కాదు, వెంటనే సినిమా తీద్దాం అన్నారా? అన్నారు సార్. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇక్కడికి వచ్చాను. అవును, వాళ్ళు డబ్బులు పెట్టగలరా అంటున్నా. ఆర్థికంగా వాళ్ళు ఏం లేదు లేనప్పుడు అది అసాధ్యం కదా. ముందు ప్రొడ్యూసర్లు లేకుండా మనం సినిమా తీయలేం. నేను ఇది ఎందుకు చెప్తానంటే మీరందరూ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి కొంతమంది చదువుకుని బీటెక్ చేసి లేకపోతే ఉద్యోగం చేసి ఈ మానుకుని ఉన్న ఉద్యోగం మానుకుని అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ, మీరు ఉన్న ఉద్యోగాలు మానద్దు. అవకాశం రావాలనుకుంటే యూ హ్యావ్ టు బి ఎదర్ వర్క్ ఇన్ ఏ కంపెనీ వేర్ అన్నపూర్ణలోనో మా కంపెనీలోనో ఇక్కడ. నేను చెప్పిన ఫస్ట్ క్లాస్లో క్లియర్గా అదే చెప్పాను. నేను నువ్వు 10 మంది దృష్టిలో పడేటట్టు నువ్వు వర్క్ చేయాలి. 10 మంది దృష్టిలో వీడెవడో బాగానే కథ చెప్తున్నాడే అనిపించేటట్టు చేయాలి అని ప్రొడ్యూసర్ కూడా ఇంప్రెస్ అయ్యి నువ్వేమైనా సబ్జెక్ట్ ఉంటే వర్క్ చేసుకున్నా నీకు అవకాశం ఇస్తానంటాడు. సో అదే మార్గం తప్ప అట్లా అనుకుని అట్లాగే నా మైండ్లోనే అన్నీ పెట్టుకుంటే అవ్వదు. ఒకటికి 10 ఆప్షన్స్ ఉండగలగాలి. ఒకటే తీగని నా దగ్గర ఒకే ఒక కథ ఉంది, ఇది కాదు ఇంకోటి చెప్తావా అంటే రెడీగా టక్కని ఇంకోటి చెప్పగలగాలి. సో దయచేసి ఎవరు మీ ప్రొఫెషన్స్ మారుకొని డైరెక్షన్ అవకాశం అంటే డిస్కరేజ్ చేస్తాను అనుకోవద్దు అంటున్నాను. ప్రాక్టికల్గా అన్లెస్ యూ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ హూ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూసర్. నేను వచ్చిన ఒపీనియన్ అయితే 2 ఇయర్స్ పెట్టుకున్నాను పీరియడ్లో నేను ముందరికి వెళ్ళగలను నాకు కాన్ఫిడెన్స్ నాకు కలిగితే ఇక్కడ ఉంటాను. లేదు అంటే వెళ్ళి నేను బయట ఓన్గా ఏం చేసుకోగలను. మీకు అందరికీ వాడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన తర్వాత
యూట్యూబ్లో పెట్టేసుకుంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. యూ ట్రై యువర్ దిస్ థింగ్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మీ అందరినీ. అసలు కేఆర్ఆర్ క్లాస్ రూమ్ ఫాలో అవుతున్నారా లేదా? రెగ్యులర్గా ఈ కేఆర్ఆర్ క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ నేను 3 డేస్లో అన్నీ చూశాను. అలాంటి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను మీ క్లాసెస్ అన్నిటినీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. అవి ఎంతగానో యూస్ఫుల్ అవుతున్నాయి. నేను అవన్నీ చూసి నేను రాసుకున్న ఒక స్క్రిప్ట్కి చాలా చేంజెస్ చేసి మై లాస్ట్ గిఫ్ట్ అని ఒక షార్ట్ ఫిలిం తీశాను. మీరు కేఆర్ఆర్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి క్లాసు ఫాలో అవుతున్నాను సార్. అందులో ఇన్ఫర్మేషన్ మీరు చెప్పే టెక్నిక్స్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. ఏ సీన్లో ఎక్కడ ల్యాగ్ చేయాలో, సీన్ స్టార్టింగ్ బిగినింగ్లో ఎలా తీసుకోవాలో, ఎమోషన్ క్యారీ చేస్తూ మనం సీన్ ఎలా షార్ట్ చేయాలో మీరు చెప్పే ప్రతి విషయం మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ అన్ని ఎపిసోడ్స్ అన్నీ నేను చూశాను. అన్నీ నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. వాటి నుంచి కూడా నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఈ మధ్య కాలంలో మనకి ఆన్లైన్ లెర్నింగ్ అనేది చాలా ఫీజిబుల్ అయిపోయింది. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన మనకి కనబడుతుంది. సో ఇప్పుడు ప్రతి బిగినర్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇలా ఆన్లైన్ క్లాసెస్ లాగా ఒక కేఆర్ఆర్ క్లాస్ రూమ్ ఒకటి స్టార్ట్ చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అందరికీ చాలా ప్లస్ అవుతుంది. ఒక్కొక్కరు మీ ఎక్స్పీరియన్స్ బట్టి నేర్చుకుంటున్నారు, అసలు తెలుసుకుంటున్నారు ఆఖరి ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయని. అది నేను కూడా అలా నేర్చుకుంటున్నామండి. మీ ఫస్ట్ క్లాస్ జూన్ 10th నుంచి ప్రతి క్లాస్ ఫాలో అవుతున్నాను. నాలాంటి ఎంతోమంది తెలియనటువంటి అంటే సినిమా ఫీల్డ్లోకి రావాలని ఒక ఆశ ఉంది, కానీ ఏ విధంగా సినిమా ఫీల్డ్లో గొప్ప డైరెక్టర్గా ఉండాలో అసలు కనీస అవగాహన కూడా లేని సందర్భాల్లో ఈ కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ ద్వారా ఒక అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించడమే కాదు, సినిమాలు సక్సెస్ఫుల్గా తీయాలి అని అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఎంచుకోవాలి, షార్ట్ డివిజన్ ఎలా చేయాలి, సీన్ డివిజన్ ఎలా చేయాలి అని మీరు స్వతహాగా అనుభవం ద్వారా తెలియజేయడం నిజంగా చాలా గొప్ప విషయం సార్. నేను ఇప్పటి వరకు అన్ని కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ అన్నీ ఫాలో అయ్యాను. 13 లెసన్స్ అయ్యాయి ఇప్పటి వరకు. అవన్నీ చూసినప్పుడు నాకు ఒక డౌట్ కూడా వచ్చింది సార్. ఏంటంటే మీరు సీన్లో షార్ట్ డివిజన్ చేసేటప్పుడు జ్యోతి సినిమాలో ఒక సీన్ మీరు డిస్కస్ చేశారు కదా, దాంట్లో షార్ట్ డివిజన్ చేశారు. మీరు చేసినప్పుడు అవి చాలా తక్కువ షార్ట్స్లో డివిజన్ చేశారు. మీరు తర్వాత ఏమన్నారంటే ఒక సీన్ చూసినప్పుడు మీరైతే ఎలా తీస్తారు అనేది ఊహించుకోమని అన్నారు. నేను ఊహించుకుంటున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి షార్ట్స్. నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు షార్ట్ డివిజన్ చేయడానికి ఏదైనా పర్టికులర్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఇన్ని షార్ట్స్లోనే మనం సీన్ కంప్లీట్ చేయాలి అంటే మినిమం ఇన్ని ఉండాలి, మ్యాక్సిమం ఇన్ని ఉండాలి అనే పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఏమైనా ఉందా, ఉంటే అదేంటి అంటే షార్ట్ డివిజన్ టెక్నిక్స్ ఏంటి అనేది నాకు డౌట్ వచ్చింది సార్. పర్టికులర్గా ఒక సీన్ ఇన్ని షార్ట్లో తీయాలని మీ సిద్ధాంతం ఏం లేదు. ఒక షాట్ ఎక్కువ ఉన్నా 2-3 షాట్లు ఎక్కువ ఉన్నా నష్టమే, 2-3 షాట్లు తక్కువ ఉన్నా నష్టమే. షార్ట్ పర్పస్ కరెక్ట్గా ఉంటే తక్కువలో తీసినా అంటే దానికి ఏంటంటే మూమెంట్ని వాడుకోవాలని క్లియర్గా జ్యోతి దాంట్లో చెప్పాను. అవును సార్. వాళ్ళకున్న ప్రజెంట్ డేస్లో ఒకవేళ ఆర్టిస్టులు కాల్షీట్లు బిజీగా ఉండి లేకపోతే ఇది త్వరగా తీయాలన్నా కూడా దానికి ఒక టెక్నిక్ వాడి దానిలో డ్రామా ఎలా క్రియేట్ చేయాలి, అది తర్వాత సీన్లో డ్రామా ఎక్కువ ఉందా, టెన్షన్ ఎక్కువ ఉందా, సస్పెన్స్ ఉందా, దాన్ని బట్టి కూడా షార్ట్ డివిజన్ ఉంటుంది.